ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగింది. బడులు బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యార్థులను సర్కారు బడిబాట పట్టేలా చేసింది. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో పెరుగుతున్న అడ్మిషన్లపై మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్యామ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకైతే విద్యార్థులు భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఈ విద్యా సంవత్సరం సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేరడం మాత్రం విద్యార్థులు భారీ సంఖ్యలో వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీరైతే ప్రభుత్వం తీసుకొచ్చిన బడిబాట కార్యక్రమం అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీరైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు భారీ సంఖ్యలో వచ్చి ప్రభుత్వ పాఠశాల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు విశేష స్పందన లభిస్తుంది. గతంలో లేని విధంగా ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లో హవా కనిపిస్తుంది. సర్కారు స్కూల్లో బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, బడిబాట, ఇంగ్లీష్ విద్యా బోధన వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉపాధ్యాయులు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, విద్యా బోధన నాణ్యతను పెంచడానికి చేపట్టిన పలు కార్యక్రమాలు ఉపాధ్యాయుల కృషి అందుకు కారణమయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 3,311 మంది విద్యార్థులు టీచర్లు స్కూళ్లలో చేర్పించారు. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2,908 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో చేరారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 2,534 మంది గవర్నమెంట్ బడులలో చేరగా ఆదిలాబాద్ జిల్లాలో 2,490 మంది ప్రభుత్వ స్కూల్లో చేరారు. కొత్త విద్యార్థులు ఎక్కువగా 1వ తరగతిలోనే చేరుతున్నారు. అయితే ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు వస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల పెంపునకు బడిబాట కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం చేపట్టింది. సర్కారు బడుల్లో అందుతున్న సౌకర్యాలపై ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు అయితే చేపట్టారు. పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తామని ఉపాధ్యాయులు కరపత్రాలతో పాటు పలు రకాల ప్రచారం చేసి విద్యార్థులను పాఠశాలకు రప్పించడంలో సఫలీకృతమయ్యారు. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం ఏటా ఒక్కో విద్యార్థిపై ₹1,00,000 ఖర్చు చేస్తుండటంతో పాటు సకల సదుపాయాలు కల్పించడం, యూనిఫామ్ అందజేయడం, అంతేకాకుండా మధ్యాహ్న భోజనంలో పోషకాహారం అందించడం, అదేవిధంగా పిల్లల చదువు రాకుండా నిలవేయాలని టీచర్లు చేసిన ప్రచారం విద్యార్థుల తల్లిదండ్రులను బాగా ఆకట్టుకున్నది. అలాగే విద్యార్థులు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు. ప్రైవేట్ పాఠశాలలో అవగాహన లేని టీచర్లు ఎక్కువ ఉంటారని వివరించడం, ఫీజులు తల్లిదండ్రుల స్తోమత నుంచి ఉండటం ప్రభుత్వ పాఠశాలకు మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత చదువుల్లో కూడా రిజర్వేషన్ వర్తించడం వంటి విషయాలను తల్లిదండ్రులకు బాగా వివరించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ప్రభుత్వం వాటిని సమస్య పరిష్కారానికి కృషి చేయడం, అంతేకాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల సంబంధించిన కమిటీలు ఆ కమిటీల ద్వారా ఏదైతే పాఠశాలలో సమస్యలను ఆ సమస్యలను గుర్తించడం, ఆ సమస్యలను గుర్తించి ఆ కమిటీల ద్వారా ఆ సమస్యల పరిష్కారం అయితే కృషి చేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఏదైతే బెంచ్ల కొత్త కావచ్చు, అదే పవర్ సప్లై, అదేవిధంగా ఫ్యాన్లకు సంబంధించి, అంతేకాకుండా లైట్లు, వీటన్నిటిని ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా వీటన్నిటిని ఏర్పాటు చేయడం, అంతేకాకుండా స్కూళ్ళలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమం అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అది ఏదైతే వాష్రూమ్స్ ను కట్టించడం, విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ కు సంబంధించినటువంటి బేషన్లు ఏర్పాటు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏఐ టెక్నాలజీకి సంబంధించిన విద్యా బోధన చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేయడానికైతే విద్యార్థులు భారీ సంఖ్యలో వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం అయితే ఈ బడిబాట ద్వారా మాత్రం పిల్లలు 1వ తరగతిలో చేరేందుకు భారీ సంఖ్యలో వచ్చి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రైవేట్ స్కూళ్ళ నుండి కాకుండా ఇతర స్కూళ్ళ నుండి కూడా వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు, ఇక్కడ చదివేందుకు మాత్రం విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉత్సాహం చూపెట్టినట్టయితే తెలిసిన పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్ తో శ్యామ్ మోహన్, మెగా 9 టీవీ, మంచిర్యాల నుండి.